MAVIGUN మావిగన్ మచిలీపట్నం మరియు విజయవాడ మరియు గుంటూరు ఈ మూడిటిని కలిపి క్యాపిటల్ గా ప్రకటించమని జగన్ కోరారు. మావిగన్ ఈ పేరులో మీకు జగన్ కనిపిస్తే పేరు మార్చుకోవచ్చు అని కూడా తెలియజేశారు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి కారిడార్ కింద. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. మా విలేజ్ మన గార్డెన్, మా విలేజ్ మానా గార్డెన్, సంక్షిప్తంగా మావిగాన్, MAVIGAN అనేది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఒక వినూత్న కార్యక్రమం. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు ఇక్కడ ఉన్నాయి. గ్రామాల్లో పచ్చదనం, ప్రతి గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పండ్ల తోటలు, పూల మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం. ఉపాధి హామీ అనుసంధానం, ఈ ప్రాజెక్టును ఉపాధి హామీ పథకం MGNREGS ద్వారా అమలు చేస్తారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా స్థానిక కూలీలకు ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. ఆదాయ వనరు, ఈ తోటల ద్వారా వచ్చే దిగుబడిని గ్రామ పంచాయతీల అభివృద్ధికి లేదా స్థానిక అవసరాలకు ఉపయోగించుకునేలా ప్లాన్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఊరి చుట్టూ చెట్లను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడటం. ప్రారంభించబడిన మావిగాన్ MAVIGAN మా విలేజ్ మానా గార్డెన్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం, గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను, బంజరు భూములు ఆదాయాన్నిచ్చే వనరులుగా మార్చడం ఈ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని ఒక పద్ధతి ప్రకారం కమ్యూనిటీ లేఅవుట్స్ లా అభివృద్ధి చేస్తారు. 2. ఉపాధి హామీ పథకం MGNREGS పాత్ర, ఈ కార్యక్రమం పూర్తిగా ఉపాధి హామీ పథకంతో ముడిపడి ఉంటుంది. వేతన చెల్లింపులు, గుంతలు తీయడం, మొక్కలు నాటడం మరియు నీళ్లు పోయడం వంటి పనులకు ఉపాధి హామీ కూలీలను ఉపయోగిస్తారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని దొరుకుతుంది. మెటీరియల్ కాస్ట్, మొక్కల కొనుగోలు, ఫెన్సింగ్, కంచె ఏర్పాటు వంటి ఖర్చులను కూడా ఈ పథకం నిధుల నుంచే భరిస్తారు. 3. ఎలాంటి మొక్కలు నాటుతారు, ఈ గార్డెన్స్లో బహుళ ప్రయోజనాలు ఉండేలా రకరకాల మొక్కలను ఎంపిక చేస్తారు. పండ్ల మొక్కలు, మామిడి, జామ, నిమ్మ, సపోటా, ఉసిరి వంటివి. పూల మొక్కలు, గన్నేరు, నూరువరహాలు వంటి అలంకరణ మరియు పూజకు ఉపయోగపడేవి. నీడనిచ్చే చెట్లు, రావి, వేప వంటి పర్యావరణానికి మేలు చేసేవి. 4. నిర్వహణ బాధ్యత మెయింటెనెన్స్, మొక్కలు నాటిన తర్వాత అవి ఎండిపోకుండా చూడటం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి లేఅవుట్ వద్ద ఒక వాచ్ అండ్ వార్డ్ కాపలాదారు ని నియమిస్తారు. మొక్కలకు నీరు పోయడానికి వీలుగా బోర్లు లేదా ట్యాంకర్ల సౌకర్యం కల్పిస్తారు. సాధారణంగా 2 ఏళ్ల వరకు ఈ మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ తర్వాత అవి గ్రామ పంచాయతీ ఆస్తిగా మారుతాయి. 5. గ్రామానికి కలిగే ప్రయోజనాలు, పంచాయతీ ఆదాయం, భవిష్యత్తులో ఈ తోటల ద్వారా వచ్చే పండ్లు లేదా కలపను విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీకి స్వంత ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం, గ్రామం చుట్టూ పచ్చదనం పెరగడం వల్ల కాలుష్యం తగ్గి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. స్థల ఆక్రమణల నివారణ, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇలాంటి తోటలు పెంచడం వల్ల ఆ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఇది
గ్రామ స్వయం సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే 2 లక్ష్యాలతో రూపొందించబడిన పథకం.